సో శ్యామల, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఎందుకని నువ్వు అడగట్లేదు, నీకు తెలుసు కాబట్టి. ఆడియన్స్ అంటే చూసే వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకు కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పాను చెప్పు. నాకు కొత్త బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దొరికిపోతున్నారు అందుకని. బాయ్ ఫ్రెండ్ అంటే ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే మనకి ఇప్పుడే చట్టాలు కూడా కొత్త వస్తాయి. లీగలే కదా, ఏముందిలే, ఇట్స్ ఓకే, ఎవరైనా ఓకే. సో ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో నేను చెప్పానా. సో బేసిక్గా శ్యామల అనగానే అందరూ కూడా మా ఇంటి అమ్మాయి, మా అమ్మాయి, ఇలా చాలామంది నీకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అలా అందరూ మా అమ్మాయి అనుకునే శ్యామల త్వరలో ఓ బుజ్జి పాపకో బుజ్జి బాబుకో అమ్మాయి అయిపోబోతుంది. అందుకని కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వే ఫస్ట్ టైం అఫీషియల్గా సోషల్ మీడియాలో లాంచ్ చేసింది నువ్వే, నేను కూడా చెప్పలే ఇంకా. సో శ్యామల తల్లి కాబోతుందన్న విషయం ఫస్ట్ చెప్పిన యాంకర్ గీత. సో ఎలా ఉంది శ్యామల ఈ ఫీల్? యా, చాలా చాలా బాగుంది. చాలా కొత్త ఎక్స్పీరియన్సెస్, ఎవ్రీడే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కొత్తగా నేను నేర్చుకుంటున్నాను. సో ఇలా ఉంటుందా, ఈ మంత్లో ఇలా ఉంటుందా అని చెప్పి. సో ఇప్పుడు 5th మంత్, ఇంకా 4 months ఎప్పుడవుతాయా అని వెయిట్ చేస్తున్నా. మనం 2nd month లో కలిసినప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంది, అవునా నాకే డౌట్ లో ఉంది. సో ఇప్పుడు ఫుల్ కన్ఫర్మ్ అయిపోయింది, అన్ని సిమ్టమ్స్ తెలుస్తూ ఉన్నాయి నీకు. సో నీకు పాప ఇష్టమా బాబు ఇష్టమా? నాకు పాప, నర్సిమాకి బాబా అంటే ఇష్టం. సో తను బాబు కోసం వెయిట్ చేస్తున్నాడు. మీ ఆయన బాబు అయితే క్రికెటర్ ను చేసేద్దామని అనుకుంటా ఉన్నాడు. క్రికెటర్ కాదు, వాళ్ళిద్దరు ఒక గ్రూప్ అయిపోయి ఇంకా నన్ను ఫుల్ నేర్పించారు. సో అమ్మాయి అయితే నువ్వు, నీకు వచ్చినప్పుడు అమ్మాయి అయినా కూడా ఎక్కువ నాన్నపెట్టలు అయిపోతారు. సో ఇందుకి సరే, అబ్బాయి పుడితే ఏం పేరు, అమ్మాయి పుడితే ఏం పేరు డిసైడ్ అయ్యారు? పేర్లు ఇంకా అనుకోలేదు. అంటే యాక్చువల్గా అబ్బాయి అయితే ఇషాన్ అని తను అనుకుంటున్నాడు. సో నాకు యాక్చువల్గా ఆ పుట్టిన టైంని బట్టి, జాతకాన్ని బట్టి ఇట్లా పెట్టాలి. నీకు అసలు ఇవన్నీ చాలా ఎక్కువ కదా, పూజలు పునస్కారాలు. సో కొంచెం అక్కడ నేను ఇంకా స్టక్ అయి ఉన్నా, ఏం అనుకోలే నేను ఇంకా. సో మొత్తం మీ ఆయన అయితే ఒక పేరు ఫిక్స్ అయిపోయి చాలా స్ట్రాంగ్ గా అబ్బాయి అని ఫిక్స్ అయిపోయాడు కదా. సో మరి ఇప్పుడు ఏంటి అంటే డెలివరీ అయ్యేదాకా బ్రేక్ తీసుకుందామనా, లేకపోతే షోస్? బ్రేక్ అంటే బ్రేక్ అని కాదు, షోస్ అంటే షోస్ అని కాదు. ఒకటే షో చేస్తున్నా, ABCD అని జీ తెలుగులో, నాకు న్యూస్ తెలిసే టైంకి. సో ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా. కొత్తవైతే ఏం ఒప్పుకోవట్లేదు. ఆడియో లాంచ్లు అవి కూడా ఆపా, కొంచెం స్టేజ్ మీద తెలుస్తుంది అని చెప్పి ఆపా అనమాట. డిజైనర్కి చెప్పబ్బా కొత్త ఎందుకైనా ఇప్పుడు బేబీ బంప్ ఫ్యాషన్ కదా, కరీనా కపూర్. అంటే అంత బంప్ వస్తే ఫ్యాషన్, అటు ఇటు కాని బంపులో ఉన్నాను కదా ఇప్పుడు నేను. అయితే పెద్ద బంప్ వచ్చిన తర్వాత చేస్తుంది శ్యామల. సో ఎవరైనా ఎందుకంటే అప్పుడు నువ్వే ఫస్ట్ అవుతావు అనుకుంటా, అంటే పెద్ద షోస్ చేసిన యాంకర్. సూపర్. సో మొత్తానికి మా అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత చాలాసార్లు కలిసినప్పుడు పిల్లలు ఎప్పుడు అందరూ అడుగుతూ ఉండే క్వశ్చన్. చాలా ఇయర్స్ అయింది కూడా, 6 years అయింది ఆల్మోస్ట్ మా పెళ్ళయి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఈ సంవత్సరం కనకపోతే ఇంట్లో గెట్టేసేలా ఉన్నారని. అంటే అందరికి పెళ్ళైన సంవత్సరాలకు లెక్క పెట్టుకుంటారు, కానీ పెళ్లి ఏ సంవత్సరంలో అయింది అనేది ఎవరు ఇచ్చేయరు కదా. అంటే తొందరగా పెళ్లి చేసేసుకున్నావు నువ్వు, అది నిజం. వెరీ ఎంగేజ్. ఎందుకంత కంగారు, ఎందుకంత తొందరపడ్డావు చెప్పు. నీకు తెలుసు యాక్చువల్, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. సో తను ఇండస్ట్రీకి రావటం కదా, ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి మేమిద్దరము రూమ్మేట్స్. అవును. తను ఫస్ట్ మేమిద్దరం కలిసి లయా సీరియల్ చేసినప్పుడు చక్కగా పెట్టి పట్టుకొని నా రూమ్ లోకి వచ్చింది. నేను ఆల్రెడీ అప్పటికి అక్కడే ఉన్నాను. అప్పటికి గీత చక్కగా హాట్ రోల్స్ పెట్టుకుని సెల్ ఫోన్ లో చాలా బిజీగా అప్పుడు టక్ మన తలుపు కొడితే ఎవరా అని పెట్టి పట్టుకొని శ్యామల దిగింది వాళ్ళ అమ్మగారితో. అంత ఎక్కువ ఏంటి నేను ఇబ్బంది కలిగించిన విషయం అంటే చాలా ఉన్నాయి గీత. ఇప్పుడు ఒక సింగిల్ అమ్మాయి మదర్తో పాటు ఉంటుంది, ఎవరు లేరు, మా నాన్న లేరు తెలుసు అందరికి. సో సింగిల్ అందరూ జస్టిలా ప్రొడక్షన్స్ లా ఉండరు, అందరూ ఫ్యామిలీలా చూడరు. నేను అందుకే అక్కడ ఒక్క సీరియల్ చేసి ఆపేసాను. దట్ ఈస్ ద రీజన్. అందరూ ఫ్యామిలీ లాగా చూడరు. సో ఇంకా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, ఏదో ఇంకా అబ్బాయిలు వచ్చి మాట్లాడడము, ఇండైరెక్ట్ ప్రపోజల్స్. నా పక్కన ఎప్పుడు అమ్మ ఉండేది, అమ్మ పక్క వెళ్ళగానే నాతో వచ్చి మాట్లాడేవారు. మా అమ్మ వచ్చి నన్ను తిట్టేది, నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు, ఏంటి నీ కబుర్లు వాళ్ళతో అని. లేదు మా నేనేం మాట్లాడలేదు, నువ్వేం చూడకుండానే వాళ్ళు వచ్చి నీతో మాట్లాడేశారా అని ఈవిడ నాకు క్లాసులు. మామూలుగా ఉండేది కాదు అసలు. కొంచెం చిన్న పిల్లవే కదా. సో ఇంకా అందుకని అండ్ ఆ టైంలో కరెక్ట్గా నేను ఇంకా చాలే చేసినవి ఒక 2-3 వెళ్ళిపోదాము ఇంటికి అనుకుంటున్నాను నేను జనాలు. యా, అంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశా. సో అంటే కెమెరామెన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో లైక్ నన్ను భయపెట్టేవారు యాక్చువల్లీ. అంటే నువ్వు అలా చేయకపోతే చాలా భయపెట్టారు, నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతావో చూస్తాను,
సో ఏంటి అది నాకు వణికిపోయేదాన్ని నేను. ఏంటి నిజంగానే మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి, చేసినంత వరకు చాలే వెళ్ళిపోదాము అనుకుంటున్న టైంలో గోరింటాకు ఆఫర్ వచ్చింది నాకు. సో అది ఫస్ట్ సీరియల్ హీరోయిన్గా వినోద్ బాలా గారు అండ్ అశోక్ రావు గారు డైరెక్షన్. సో అది చాలా మంచి బ్రేక్. దాని తర్వాత జగదేకురుడాతలోక సుందరి అని ఈ శ్వేతనాగు మూవీ డైరెక్ట్ చేశారనమాట. డైరెక్టర్ సంజీవ్ గారు అని చెప్పి ఆయన డైరెక్షన్. సో అక్కడ నరసింహ పరిచయం అవడము. ఆ 2 సీరియల్స్కి అమ్మ వచ్చేది కాదు. అప్పటికి అమ్మ హెల్త్ ప్రాబ్లం వచ్చి కొంచెం నేను ఉండలేకపోతున్నాను, షూటింగ్స్ అంటే లేట్ నైట్స్ అవుతాయి కదా, సో నేను ఇంట్లో ఉంటాను అని అప్పుడే నేను అసిస్టెంట్ని పెట్టుకుని అసిస్టెంట్తో పాటు షూటింగ్స్కి వెళ్ళడం అనేది గోరింటాకి ఈ 2 సీరియల్స్కి జరిగింది అన్నమాట. సో అప్పుడు జగదేకురుడాతలోక సుందరికి వెళ్ళినప్పుడు నరసింహ నాకు ఎందుకో అందరు అబ్బాయిలా కనిపించలేదు. ఇప్పటివరకు ఏంటి అబ్బా ఇప్పుడు వీడి కాంబినేషన్ అంటే ఇప్పుడు వీడు వచ్చి సొల్లేస్తాడు మనతో, మనం కాసేపు ఓకే నవ్వుతూ మాట్లాడాలి ఓకే అని నేను ప్రిపేర్ అయి ఉన్నా. అబ్బాయి అసలు కనీసం నన్ను పట్టించుకోలేదు. ఈ డైరెక్టర్ వచ్చి చెప్పారనమాట, ఈ అమ్మాయి చేస్తుంది మీకు ఆపోజిట్ పేర్ రోల్ అని. అవునా ఓకే హలో అంతే అయిపోయింది. అప్పుడు నేను ఫస్ట్ అనుకున్నా, ఓహో ఈ అబ్బాయి ఏదో డిఫరెంట్గా ఉన్నాడు. అమ్మాయిలు ఎప్పుడు అంతే కదా, ఎవరు డిఫరెంట్గా ఉంటారు వాళ్ళ వైపుకే వెళ్తారు. సో అట్లా నేను అతనితో ఫస్ట్ నేనే వెళ్ళి మాట్లాడా అనమాట. సో నేను శ్యామలా అండి, అప్పటికి తను కల్కాంది, చంద్రముఖి చాలా సీరియల్స్ చేస్తున్నాడు, మనసు చూడతారమా. సో నేను ఊర్లో అబ్బాయి సీరియల్స్ చూసేదాన్ని. సో అందుకని నేను వెళ్ళి మాట్లాడాను, నేను మీ ఫ్యాన్, నేను చూసేదాన్ని సీరియల్, మీరు చాలా బాగుంటారు, చాలా తెల్లగా ఉంటారు అక్కడ పడిపోయాడు అట్లా చెప్పేదాన్ని అనమాట. అబ్బాయి నన్ను ఒక ఇన్నోసెంట్ గా చూసాడు, అసలు ఎక్కడి నుంచి అన్న టైప్లో. ఇంకా ఏమనుకున్నాడేమో, అప్పటి నుంచి బాగా మాట్లాడేవాడు. ఇంకా ఆ అబ్బాయి కార్లోనే ఇంటికి వచ్చేదాన్ని. ప్రొడక్షన్ వెహికల్ అంటే మళ్ళీ ఊరంతా తిప్పి ఇంట్లో దింపేసరికి 12-1 గంట అవుతుంది, కష్టం లేని ఇంకా ఆ అబ్బాయి అయిపోగానే ఇంకా అబ్బాయితో పాటు నేనే వచ్చేదాన్ని. సో ఆ వచ్చే జర్నీలో మాట్లాడుకోవడం, సో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం. బట్ ఫస్ట్ నీ మ్యారేజ్ అంటే మమ్మీ అపోజ్ చేశారు కదా? మమ్మీ అపోజ్ చేశారు. అంటే ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు కన్విన్స్ చేయలేకపోయావు? ఫస్ట్ ఇంటర్ క్యాస్ట్, మేము బ్రాహ్మణ్స్, వాళ్ళు రెడ్డీస్. మా అమ్మకి రెడ్డి అబ్బాయిలు అంటే సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి టైప్లో ఫ్యాక్షన్ టైప్లో ఉంటారు. సో కష్టం, వాళ్ళకి చాలా కోపాలు ఎక్కువ ఉంటాయి, నువ్వు అసలు తట్టుకోలేవు, మనకు ఊహ అంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అసలు నువ్వు అలాంటి అబ్బాయితో ఎలా వేగుతావు అసలు, అది ఇది అని చెప్పి మా అమ్మ ఫస్ట్ రెడ్డి అనగానే అసలు వద్దు అని చెప్పేసి, కాదమ్మా ఈ అబ్బాయి అలా కాదమ్మా మంచోడమ్మా అదమ్మా ఇదమ్మా అంటే, సరే ఇంటికి రమ్మని మాట్లాడతాను అని. ఇంటికి వచ్చాడు. అప్పటికి మా అమ్మ మా ఇంట్లో ఒక పెద్ద గ్యాంగ్ని రెడీ చేసింది, మా బావల్ని, మా బాబాయిల్ని, మామయ్యల్ని అందరినీ కూర్చోపెట్టి, ఆ అబ్బాయి పాపం మామూలుగానే కొత్తగా వస్తున్నాడు మా ఇంటికి, ఎప్పుడు రాలేదు. ఇంకెందుకమ్మా భయపడతావు అంటే, లేదు అందరు మాట్లాడాలి కదా, ఎందుకంటే ఫాదర్ లేరు. సో డెసిషన్ మేకింగ్ అందరూ కలిసి తీసుకోవాలి మా ఇంట్లో. మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారు, అప్పటికి మా అత్తయ్య అమెరికాలో ఉన్నారు, ఇక్కడ లేరు, మీ పేరెంట్స్ని పిలిపించండి మాట్లాడతాము అన్నారు. మా పేరెంట్స్ ఇక్కడ లేరండి, మా చెల్లికి డెలివరీ టైము, యూఎస్ వెళ్ళారు, ఇక్కడ లేరు అని చెప్పాడు. చెప్తే వాళ్ళకి ఏంటో నమ్మబుద్ధి కాల. మీకు కావాలంటే ఫోన్లో మాట్లాడిస్తాను అన్నాడు. ఆ ఫోన్లో ఎవరితో అన్నా మాట్లాడించవచ్చు, మీ వాళ్ళు చాలా అబ్బో అసలు తెలుగు సినిమా చూసి పాడైపోయిన వాళ్ళలో ఆర్టిస్ట్ అయితే నువ్వు నీతోనే ఒక సినిమా చేయించినట్టున్నారు కదా, ఇదంతా అసలు మామూలుగా కాదు. అసలు ఎవరితోనే మాట్లాడించవచ్చు ఫోన్లో, నువ్వు మీ మదర్తోనే మాట్లాడిస్తున్నావు నమ్మకం ఏంటి మాకు, పోనీ మా చెల్లితో మాట్లాడిస్తా, అవసరం లేదు, ఉంటే ఇక్కడికి రమ్మను, లేదంటే లేదండి అమెరికాలో ఉన్నారు, వచ్చిన తర్వాత వస్తారండి అంటే, సరే అప్పటిదాకా ఈ పెళ్లి మ్యాటర్ మర్చిపోండి, మీరు అసలు మర్చిపోండి, మేమే 2 years తర్వాత కూడా మీరు ఇలా కలిసి ఉంటే మేమే పెళ్లి చేస్తాము అని చెప్పేసి అన్నారు. నాకేంటి ఒకవేళ 2 years తర్వాత వీళ్ళు చేయకపోతే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తే, అవును. సో అందుకని ఇంకా నేనేం చేశాను, లేదు మా వాళ్ళు షూటింగ్ ఈ స్టోరీ అయిన తర్వాత ఇక్కడ షూటింగ్ దగ్గర నుంచి జంపా నువ్వు? జంప్ కాదు, షూటింగ్ దగ్గర నుంచి నన్ను జంప్ చేద్దామని మా అమ్మ ప్లాన్ చేసి, షూటింగ్ దగ్గర నుంచి నన్ను తీసుకుని వెళ్ళిపోదామని మా బావ మా అమ్మ ప్లాన్ చేశారు. ఓ వాళ్ళు నీతో తీసుకెళ్ళిపోదామని డైరెక్టర్ గారికి చెప్పేశారు. అభిషేకం షూటింగ్ లో ఉన్నప్పుడు సో డైరెక్టర్ గారికి చెప్పేశారు, అందరికి చెప్పేశారు తీసుకెళ్ళిపోదామని ప్లాన్ చేశారు. నాకు తెలియదు. సో కరెక్ట్గా నాకు కొద్దిసేపు తెలుస్తుంది కదా, ఇంకా నాకు తెలిసింది అనమాట, వెళ్ళిపోతున్నాము, ఇంక ఇంటికి వెళ్ళే క్వశ్చన్ లేదు, ఇటు నుంచి ఇటే జంప్ అని చెప్పి. ఇంకా నాకు భయం వేసింది. నా ఫోన్ తీసేసుకున్నారు నా దగ్గర నుంచి, నాకు కమ్యూనికేషన్ లేదు, ఆ అబ్బాయికి ఫోన్ చేద్దామంటే లేదు, ఏమీ లేదు. అప్పుడు యాక్చువల్గా హరితేజ్
హరితేజ ఫోన్లోంచి మీ ఆయనకు ఫోన్ చేసావు కదా. నిజంగా నేను ఇప్పటికీ మర్చిపోను తెలుసా. ఆ పిల్ల కూడా ఎప్పుడు కనిపించినప్పుడల్లా చెప్తాను. ఎప్పుడైనా అమ్మో నాకు భయం వేసింది, వాళ్ళ అమ్మ వచ్చి నన్ను ఎక్కడ కొడుతుంది. హరితేజ ఫోన్ తీసుకుని మా ఆయనకు ఫోన్ చేస్తే, అంటే నువ్వు ఫోన్ తీసుకున్న విషయం కూడా నాకు తెలియదు పాపం. లేదు దేనికి తీసుకున్నాను తెలియదు. నేను కాల్ చేసుకుని ఇస్తాను ఏంటంటే సరే అని ఇచ్చింది పాపం. ఇంత సీరియస్ మ్యాటర్ తెలియదు. ఇంకా మా ఆయనకి ఫోన్ చేస్తే మా ఆయన ఏం చేశాడు, తను రాకుండా ప్రొడక్షన్ మేనేజర్ని పంపించాడు. వంశీ గారు అని చెప్పి ప్రొడక్షన్ మేనేజర్ని పంపించాడు అనమాట. ఆయన ఏంటంటే ఇంకా మా ఆయనకి జిగిరి దోస్త్ అనమాట. ఇంకొచ్చేసి అసలు ఎవరు తీసుకెళ్తారు అసలు శ్యామ్లాని, ఎక్కడికి తీసుకెళ్తారు, అది మా బావ అడ్డుపడ్డాడు. మా బావని కొట్టాడు, మా బావ అతన్ని కొట్టాడు. ఇదంతా లొకేషన్ లో. మా అమ్మ నన్ను కొట్టింది. అసలు ఒక పెద్ద సినిమా సీన్ లాగా జరిగింది అనమాట. సో ఇంకా అప్పుడు అక్కడ నుంచి మా అమ్మ సరే నీ చావు నువ్వు చావు అని చెప్పి ఆమె వెళ్ళిపోయాను ఇంటికి వచ్చి. నేను షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో నేను కొనుక్కున్న బట్టలు, నేను కొన్న వస్తువులు తప్ప మొత్తం అన్ని ఏమీ లేవు. మొత్తం ప్యాక్ చేసుకుని తాళం కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇంకా నాకు భయం వేసి ఇంకా తినకు ఫోన్ చేస్తే తిని తీసుకెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టి నన్ను ఇంకా ఒక 1 year వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను పెంచాడు అనమాట అక్కడ. ఒక 1 year నన్ను అడాప్ట్ చేసుకున్నాడు. సో ఎందుకంటే అప్పుడు నేను అండర్ ఏజ్ యాక్చువల్గా. సో 18 జస్ట్ వచ్చింది, కంప్లీట్ అవ్వలేదు. మమ్మీ వెళ్ళి కేసు పెట్టుంటే అయిపోయేది పాప. నిజంగానే మా అమ్మ ఎందుకు పెట్టలేదు, తట్టు ఉండదు పాప. పోనీలే మంచిగా జరిగింది. సో 18 years కంప్లీట్ అవ్వలే ఇంకా. సో అప్పుడు కంప్లీట్ అయ్యే వరకు ఆ గ్యాప్ లో ఎప్పుడైనా మళ్ళీ మీ మదర్ తో మాట్లాడడానికి చాలా సార్లు మాట్లాడడానికి ట్రై చేశాను. ఊరు వెళ్ళడానికి ట్రై చేశాను. ఊరు వెళ్ళినా తలుపులు తీసేది కాదు, కాల్స్ లిఫ్ట్ చేసేది కాదు. చాలా మా అమ్మ చాలా మొండిది, తనకి నచ్చలేదు అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు యాక్చువల్గా మీ మదర్. నాకు తెలుసు కదా పర్సనల్ గా, చాలా స్ట్రిక్ట్. సో ఇంకా మన పప్పులేం ఉడకలేదు. మరి ఇప్పుడు ఓకే అయిపోయినట్టు ఇప్పుడు అంతా ఓకే. సో ఆల్మోస్ట్ నా పెళ్ళైన 2 years తర్వాతే ఓకే కొంచెం తెలిసింది. బాగా చూసుకుంటున్నాడు. ఈ టీవీ ఇంటర్వ్యూల ద్వారానే చూసి ఓకే వీళ్ళిద్దరు బాగున్నారు అని చూసి ఇంకా నేను ఎప్పుడు ట్రైల్ చేస్తూ ఉంటాను కాల్స్. ఆ రోజు లిఫ్ట్ చేసింది ఒక 5 day లిఫ్ట్ చేసి సరే వచ్చి చూసి ఓకే అంతా సెట్ అయింది అనుకుని ఇంక ఇప్పుడు అన్ని నార్మల్. బట్ ఆ 2 years లేనప్పుడు ఎప్పుడైనా అంటే ఆబ్వియస్లీ తల్లిని అంటే మిస్ అవుతుంటారు కదా, నువ్వు ఫీల్ అయ్యేదాను అంటే నరసింహ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ అంటే నిన్ను దేన్నైనా మర్చిపోయేలా చేస్తారు వాళ్ళ ప్రేమ తట్టుకోలేము మనం. సో అంత బాగుంటారు అందరూ కూడా. చాలా పెద్ద ఫ్యామిలీ. అత్తయ్య వాళ్ళ సైడ్ 6 members, మామయ్య వాళ్ళ సైడ్ 7 members ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా నా పెళ్ళికి కూడా నేను 1 day ముందే వెళ్ళా అంతే. నా చీరలు, నా బట్టలు, నా నగలు అన్నీ మా అత్తయ్య మాయ కొని రెడీగా పెట్టేసి, సో ఇంకా నేను వెళ్ళి ఏదో షూటింగ్కి వెళ్ళి కాస్ట్యూమ్స్ వేసుకున్నట్టు వేసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చా. సో అంత బాగా చూసుకునేవారు. అప్పుడప్పుడు గుర్తొచ్చేది కానీ అమ్మ నాకు మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అయితే మా అత్తయ్య రానివ్వలేదు. సో మంచి ఫ్యామిలీలో వెళ్ళావు. చాలా మంచి ఫ్యామిలీ. మీ అత్తయ్యని కూడా కలిసాను కదా నేను ఒకసారి. చాలా సాఫ్ట్. అవును, అసలు చాలా సాఫ్ట్. కోడలు అంటే చాలా ఇష్టం. అందరికి నువ్వు పాపాయి కదా, అందరు చిన్న పిల్లలాగా చూస్తారు. ఇంకా మా మామయ్య వాళ్ళు కానీ మా వదిన వాళ్ళు కూడా, వీళ్ళు 2 sisters వీళ్ళకి నరసింహకి, వాళ్ళిద్దరూ కూడా అలానే చూస్తారు. ప్యాంపర్ చేస్తారు. ఇంకా చేస్తారో చేయరో తెలియదు కానీ ముందు నువ్వు ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు వస్తే ఇంక నువ్వెందుకు అక్కర్లేదు, వచ్చావమ్మా ఇవ్వమ్మా నువ్వు వెళ్ళి పని చూస్తావు అంతే, మిగతాదంతా ఇక్కడ ఏం చేస్తాం అదే. సో ఎవరికైనా అంతే కదా, అసలు కంటే కొసరు ముద్ద అని చెప్పేసి. ఇప్పుడు రేపు నువ్వైనా అంతే, పాప బాబు వచ్చినట్టు మీ ఆయన్ని ఎవరిని పట్టించుకోవు, వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది నీకు. సో అయితే కెరియర్ స్టార్ట్ అయినప్పుడు అంటే కొంచెం భయం వేసి తొందరగా పెళ్లి చేసుకున్నానని చెప్పావు కదా, అసలు కెరియర్ నుంచి అంటే నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కదా. బేసిక్ గా థియేటర్ చాలా కష్టం. బేసిక్ గా అంటే మనకి ఇలా స్క్రిప్ట్ ఉండదు, ఏ ఉండదు, పెద్ద పెద్ద డైలాగ్స్. అసలు థియేటర్ లోకి ఎలా ఎంటర్ అయ్యావు నువ్వు? థియేటర్ లోకి నేను స్కూల్లో 10th లో యాన్యువల్ డే ఫంక్షన్ లో నేను డాన్స్ చేస్తుంటే ఒక అంకుల్ వచ్చి చూసారనమాట. యాజ్ ఎ జడ్జ్ గా వచ్చారు, వన్ ఆఫ్ ద జడ్జ్ గా. అక్కడ అంకుల్ చూసి నువ్వు నాటకాలు చేయొచ్చు కదా, బాగా చేస్తున్నావు అది ఇది అంటే సరే అని ఇంకా అవకాశం వచ్చిందే తడవ ఇంక నేను ఓకే ఎస్ అని చెప్పేసాను. ఇంకా అలా స్టార్ట్ అయింది అనమాట నాటకాల కెరీర్. కానీ నువ్వు చాలా ఇంటెలిజెంట్, బాగా చదువుంటే మంచి మంచి దీంట్లో కూడా బాగుండేది. దాని కొంచెం బుర్ర ఉంది కొంచెం, అది బాగానే ఉంది బుర్ర. ఎందుకంటే అంటే బేసిక్ తను నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నాకు అలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే స్క్రిప్ట్ గుర్తు పెట్టుకోవడం కానీ ఏదైనా కొంచెం గ్రాస్పింగ్ కానీ. సో థియేటర్ నుంచి అంటే నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా
అసలు నేను ఇటువైపు వస్తాను ఇట్లా ఆన్ స్క్రీన్ కి సిల్వర్ స్క్రీన్ కి అని చెప్పి లేదు వెళ్ళాలి అని అయితే ఉంది కానీ నాకు రూట్ తెలియదు, వే తెలియదు ఎలా వెళ్ళాలి. నీకైతే ఉంది ఉంది బట్ తెలియదు కాబట్టి అది అవ్వదు, ఎలా ఫిక్స్ అయిపోయాను. సరే కొన్నాళ్ళు చేసిన నాళ్ళు చేసుకుని ఏదైనా ఒక ఏబిఈడియో ఏదో చేసి టీచర్ జాబ్ చేసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనే ఒక గ్రాఫ్ ఉండేది నాకు. అప్పుడు ఫైనల్ గోల్ టీచర్ అయిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి ఇది ఫైనల్ గ్రాఫ్ ఉండేది. అయితే ఈ అంకుల్ ఎవరైతే నన్ను స్టేజ్ డ్రామాస్ కి సెలెక్ట్ చేశారో ఆయనకి రాజబాబు గారు ఫ్రెండ్ అన్నమాట, మన సీరియల్స్ లో చేస్తారు ఆయన ఫ్రెండ్. అండ్ అదే టైం కి నేను జీ తెలుగు అన్వేషణ టాలెంట్ హంట్ చేయడము, అక్కడ వాళ్ళు చూసి ఛానల్లో నా నెంబర్ ఇవ్వడము. అండ్ అలానే అదే టైం కి లయా సీరియల్ ఆడిషన్స్ జరగడం, రాజ్బాబు గారు కొత్తోళ్ళు ఉన్నారు అని జస్టిల్లో వాళ్ళకి చెప్పడం, సో వాళ్ళు నాకు కాల్ చేయడం సైమల్టేనియస్ గా జరిగాయి అనమాట రెండు. ఇంకా అలా సో ఫస్ట్ టైం నీకు అంటే ఎలా వెళ్ళాలి అనే అప్రోచ్ లేదు, అంటే ఐడియా ఉంది కానీ అప్రోచ్ లేదు. సో ఇక్కడ నుంచి ఒక కాల్ వచ్చినప్పుడు నీ ఎక్సైట్మెంట్ ఎలా ఉండింది? అయ్యో మామూలు ఒక ఎగిరి 2 పల్టీలు వేసాను నేను కింద. నేను వెళ్ళి వీధి మొత్తం చెప్పేసాను నాకు కాల్ వచ్చింది, నేను వెళ్తున్నా నాకు కాల్ వచ్చింది. మా అమ్మ వస్తే పని అయ్యాక చెప్పవే, అవ్వక ముందు చెప్తే మళ్ళీ నవ్వుతారే అందరూ, ఇక్కడే తిరగాలి నువ్వు రేపు పొద్దున్న, వద్దు అలా వద్దు. అస్సలు ఆగదనమాట మనకి, ముందేమన్నా వస్తే అందరికీ చెప్పేసి అంటే ఇంకా అప్పుడు నువ్వు 16-17 ఇయర్స్ కదా అంతే. సో ఇంకా అలా అందరికి టామ్ వేసుకుని వచ్చాను వీధంతా. ఇంకా నా ఎప్పుడు వస్తుంది వెళ్ళే రోజు కౌంట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఎవరైతే నన్ను డ్రామాకి తీసుకొచ్చారో అదే అంకుల్ నన్ను తీసుకుని జస్టర్లోకి రావడము, అక్కడ కుమార్ గారు ఫస్ట్ పరిచయం అవడము, ఇంకా ఆడిషన్స్ అలా స్టార్ట్ అయ్యింది. అలా అయిపోయింది. సో మొత్తానికి అంటే మరి మీ మమ్మీ అంటే కొంచెం స్ట్రిక్ట్ కదా, మరి ఇలా టీవీలోకి వెళ్తాను? లేదు అమ్మ స్ట్రిక్టే కానీ ఈ సైడ్ వస్తాను అంటే నన్నేమి ఆపడం అది ఏం లేదు. సో నువ్వు ఏం చేస్తావో చెయ్యి, బట్ పద్ధతిగా ఉండాలి, మన వాల్యూస్ మన ఎథిక్స్ నువ్వు మర్చిపోకూడదు అంతే. మా బ్రాహ్మణ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అవేవి నువ్వు మర్చిపోకూడదు, నువ్వు పాడైపోకూడదు, నాన్ వెజ్ తినడం అలవాటు చేసుకోవడాలు ఇలాంటివన్నీ చేయకూడదు. ఈ రూల్స్ కి నీకు ఓకే అయితే వెళ్ళు. ఓకే. అండ్ ఒకసారి బేసిక్ ఇక్కడ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నీకు ఎక్కడ బ్రేక్ రాలేదు నాకు తెలిసి, అంటే అలా కంటిన్యూస్ గా. అంటే ఇప్పుడు మన లయా చేసేటప్పుడే హ్యాపీ డేస్ చేస్తున్నావు, వేరేది, తర్వాత గోరింటాక్ స్టార్ట్ అయింది, ఫుల్ లెంత్ రోల్ కంటిన్యూషన్, తర్వాత టీవీ షో స్టార్ట్ అయ్యాయి. మనం లయా చేసేటప్పుడు నాకు గుర్తు కూడా, అంటే నీకు ఇంట్రెస్ట్ చాలా ఉండేది బేసిక్ గా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది, అంటే కొత్త ప్రోగ్రామ్స్ చేయాలి కొత్తవి. ఎందుకంటే అప్పుడు నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ చేస్తాను, నేను ఏదైనా ఇంటర్వ్యూ చూస్తే నా దగ్గరకు వచ్చి చెప్పేదాన్ని, ఈ రోజు అది చూసాను, రవితేజ ఇంటర్వ్యూ చూసాను. రైట్. సో నాకు అప్పుడు అనిపించింది అబ్బాయి అమ్మాయికి ఎంత ఇది ఉంది. అంటే నేను ఇప్పుడు ఎప్పుడైనా నిన్ను కలిసినప్పుడు, అంటే నీతో చెప్పకపోవచ్చు కానీ ఆబ్వియస్లీ నేను ఫీల్ అవుతుంటాను, శ్యామల అంటే డే 1 నుంచి నాకు తెలుసు బేసిక్ గా ఆ అమ్మాయికి ఎంత పట్టుదల ఉంది, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనేది తప్పన నీకు చాలా ఉండేది ఖచ్చితంగా. దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అంటే వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ, ఎందుకంటే టాలెంట్ ఉండకపోవచ్చు, కొంతమందికి లక్ ఫేవర్ చేయకపోవచ్చు. సో నీకు టాలెంట్ లక్ అన్ని ఫేవర్ చేసి ఈ రోజు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇలా ఉన్నావు, వాళ్ళ సపోర్ట్ బేసిక్ గా అంటే నీ హార్డ్ వర్క్ కూడా. అంటే కొంతమందికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా, అంటే నేను నా విషయం చెప్పుకుంటే, నేను ఏదైనా చేస్తుంటే దీనికి మించి తర్వాత అంటే ఇది అయ్యాక చూద్దాంలే అన్నట్టు ఉన్నది, ఎక్స్ప్లోర్ ఎక్కువ చేసేదాన్ని కదా ఆ టైం. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను కానీ, బట్ నువ్వు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏది వచ్చినా కూడా ఆపర్చునిటీ గ్రాబ్ చేసావు. ఫస్ట్ ఇది అవ్వక ముందే మనకు కంగారు, నెక్స్ట్ ఏంటి. సో అది కొంచెం హెల్ప్ అయింది. ఎందుకంటే డిఫరెంట్ దీంట్లో. అండ్ తర్వాత సీరియల్స్ లో నువ్వు అంటే నీకు ఎంత ఫేమ్ అయితే వచ్చిందో, మా ఊరి వంట కూడా నీకు అది నెక్స్ట్ లెవెల్ కదా. సో ఆ మా ఊరి వంట ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మా ఊరి వంట ఒక రోజు నేను నరసింహ వాళ్ళ రూమ్ దగ్గర, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉండే టైంలో అబ్బాయి రూమ్ దగ్గరికి వచ్చి ఊరికే సైకిల్ తొక్కుంటున్నా. చాలా రోజుల తర్వాత సైకిల్ కనిపిస్తే వాళ్ళ రూమ్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్ది తీసుకుని ఊరికే రౌండ్లు వేసుకుంటున్నాను నేను రోడ్డు మీద. వేసుకుంటుంటే అప్పుడు ప్రొడ్యూసర్ గారు వెంకటేశ్వరరావు గారు కరెక్ట్గా ఆయనతో మాట్లాడడానికి ఆగారు రోడ్డు మీద. నరసింహని చూసి తనతో మాట్లాడదామని ఆగారు అనమాట. సో అప్పుడు నేను అక్కడి నుంచి ఆయన కారు ముందు నుంచి సైకిల్ తొక్కుంటూ వచ్చా. అప్పుడు ఆయన అనుకున్నారంటే ఈ అమ్మాయి ఎవరో బాగుంది, హైట్గా, ఎవరు ఏంటి అని అనుకున్నారంట. నేను వచ్చి కరెక్ట్గా నరసింహ దగ్గరే ఆపి మాట్లాడుతుంటే తను పరిచయం చేశాడు, నా ఫియాన్సే అదంటే. అప్పుడు ఆయన చేస్తావమ్మా మా ఊరి వంట అన్నారు. నేనేంటి ఒకప్పుడు మా ఊరి వంటలో వంట చేయడానికి రెసిపీ లెటర్ రాసి పంపించాను ఊరు నుంచి. అంత ఫ్యాన్ నేను అప్పుడు కుకరీ షోస్కి. సరే అని చేస్తాను, ఎందుకు చేయను అంటే ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి రమ్మన్నారు.
ఇంకా అప్పటికి చిత్రలేఖ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ ఆ షో. చిత్రలేఖ, రష్మి, గాయత్రి భార్గవి చాలా మంది చేస్తున్నారు. సో ఇంకా అప్పుడు నన్ను చేయమంటే నేను ఆల్రెడీ అభిరుచి చేస్తున్నాను కూడా. సో ఇంకా అప్పుడు చేస్తాను అని అన్నాను. అండ్ అప్పుడు కుకరీ షోస్ అంటే ఈక్వల్ టు ఆన్లైన్ షోస్, ఎక్కడ తక్కువ కాదు. సో ఇప్పుడు అంటే కొంచెం వాటి జమానా కొద్దిగా తగ్గింది, కానీ ఒకప్పుడు కుకరీ షోస్ మా షో 3000+ మరి. సో ఇంకా అందులో మా ఊరు అంటే చాలా హిట్ షో కదా, ఇంకా చేద్దామని వెళ్ళాను. ఫస్ట్ ఎపిసోడ్ చక్రి గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు వాళ్ళ ఫాదర్తో ఫాదర్స్ డే ఎపిసోడ్ అనమాట. ఇంకా అసలు ఆయన ఎలా చేస్తాను అనుకుని భయపడ్డారంట వెంకటేశ్వర గారు. సో మనం మామూలుగానే సోది బాగా మాట్లాడతాం కాబట్టి అక్కడ ఫుల్ వాగేసాను. బాగా చేసేసరికి ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి సో ఇంకా కంటిన్యూ చేశారు. సో కంటిన్యూ చేస్తున్నప్పుడు నాకు తెలీదు, ఏం రాదు యాక్చువల్గా యాంకరింగ్ ఎలా ఉండాలి ఏంటి, ఎలా మైక్ పెట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి అస్సలు తెలీదు. సో ఆ జర్నీలో ఆయన నాకు చాలా నేర్పించారు, అక్కడ టీం కానీ. సో నేను కొన్ని ఎపిసోడ్స్ మీవి చూడడం, అసలు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని, సో అలా చూస్తూ నేర్చుకున్నా. గుడ్ కదా. అది ఆ వంటలు ఎప్పుడైనా ట్రై చేస్తుందాను ఇంట్లో? అప్పటికి మనకి వంట రాదు కదా, సో అది చేస్తుండగానే పెళ్ళయింది నాకు. సో ఇంకా పెళ్లి తర్వాత ఎవరు ఉండరు కదా, మనమే వంట చేయాలి కదా. అక్కడ ఏమన్నా నేర్చుకుని వచ్చి బుక్ తీసుకెళ్లేదాన్ని, ఏమైనా నచ్చితే రాసుకుని వద్దామని. రాసుకుని వచ్చి ఇంట్లో వంట చేసేదాన్ని. కొన్ని బాగుండేవి, కొన్ని పోయేవి. బేసిక్గా చాలా మందికి సీరియల్స్, ప్రోగ్రామ్స్ ఇవి బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఉండేది. కానీ నువ్వు ఒక దాంట్లో గోరింటాకులో మెయిన్ లీడ్ చేస్తూనే ఇక్కడ మా ఊరి వంట కూడా సైమల్టేనియస్ గా చేసేదాన్ని. అంటే నీకు ఎప్పుడన్నా అనిపించేదా ఏదైనా ఒక స్కిప్ చేద్దాము అంటే కష్టం అవుతుంది ఇట్లా? లేదు, ఏమనిపించలేదు. నరసింహకి మాత్రం నచ్చేది కాదు సీరియల్స్ చేయడం. నేను అంటే ఫుల్ గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చి ఇంటికి వచ్చి నేను కళ్ళు మంటలు అది ఇది అని గోల్ పెట్టేదాన్ని అనమాట. సో ఎందుకు అంత కష్టపడితే చేస్తావు, మానేయచ్చు కదా అనేవాడు. అంటే లేదులే చేస్తాను, ఎందుకు వదిలేసుకోవడం, నాకు వదిలేసుకోవడం ఇష్టం ఉండేది, కంటిన్యూ చేద్దాము అయిపోయేంత వరకు అని చెప్పి ఉండేది. సో అట్లానే ఇంకా ఒక 2 years అట్లా మేనేజ్ చేశా, అటు ఆ సీరియల్ ఇటు మా ఊరి వంట రెండు. ఇంకా తర్వాత వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పడం స్టార్ట్ చేశారనమాట, అందులో విలన్ క్యారెక్టర్ కదమ్మా, కొంచెం యాంకరింగ్ అంటే సాఫ్ట్ ఇమేజ్ ఉంటుంది, అది ఎందుకు నువ్వు పాడు చేసుకోవడం, కొంచెం ఆ సీరియల్లో ఆలోచించు, మానేమని కూడా చెప్పలేదు, ఆలోచించు అని చెప్తే ఇంకా నేను వాళ్ళకి చెప్పాను. అదే టైంకి వాళ్ళు కూడా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు ఇంకా సీరియల్. సో అట్లా అది అయిపోయింది. సో మరి సినిమాలు అంటే సినిమాలు ముందు నుంచి చేద్దామని ఆలోచన ఉందా, లేకపోతే వీటి చూసి ఆఫర్ వస్తే ట్రై చేద్దాం అంతే? నాకు సినిమా మీద ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు ఫస్ట్ నుంచి. టీవీలో సీరియల్లో హీరోయిన్ అవ్వాలి అనేది గోల్, అది కాకుండా యాంకరింగ్ వైపు ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఓకే, టాప్ యాంకర్ గా ఉంటే చాలు అంతే, ఇంక సినిమాల వైపు అస్సలు లేదు. అంటే ఆల్మోస్ట్ ఇంకా అందరూ అటువైపే ఉండిపోతారు, నెక్స్ట్ ఇంకా మంచి క్యారెక్టర్స్ గ్రాప్ చేయడానికి అలా చూస్తారు. మరి నువ్వెందుకు అంటే సినిమా వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు? సినిమా 3 months పని గీత, నీకు తెలియదే ఉంది. సినిమా 3 నెలలు పని ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితే ఓకే, సో ఆ తర్వాత మంచి క్యారెక్టర్స్ వస్తే వెల్ అండ్ గుడ్, చాలా బాగుంటుంది. బట్ ఈ రోజు టీవీ మీడియా ఇస్ నాట్ ఎనీథింగ్ లెస్ దాన్ మూవీ మీడియా, అంతే కదా. ఎటువైపు చూసుకున్నా టీవీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మూవీ మీడియా. సో దీన్ని ఎందుకు వదిలేయాలి నేను? నాకు ఇష్టం ఇదే, అసలు బేసిక్గా దాని మీద ఇష్టం లేదు, నాకు ఇదే ఇష్టం. సో ఇక్కడే ఉంటూ వస్తే అది చేద్దాం, అంతకంటే ఏం లేదు. సో టీవీ ఇండస్ట్రీలో అంటే చాలా అంటే బిటర్ ఎక్స్పీరియన్సెస్ నీకు ఎదురయ్యాయి కదా, అంటే ఏదైనా వన్ ఎక్స్పీరియన్స్ అట్లాంటిది ఉందా, అంటే నువ్వు బాబోయ్ ఎందుకు వచ్చాను ఇక్కడికి అనుకున్నది? నేమ్స్ అవి చెప్పకు, బట్ స్టిల్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ అనేది. ఒక కెమెరామ్యాన్ ఉండేవారు, సో చాలా సీనియర్ కెమెరామ్యాన్ యాక్చువల్లీ. సో ఆయన నాకు నైట్ టైమ్స్ కాల్ చేసేవారు, midnight 12 o'clock. అప్పుడు ఒకటే ఫోన్ ఉండేది, అమ్మ దగ్గర ఉండేది ఫోన్. అమ్మ లిఫ్ట్ చేస్తే, మీరు మగదిక్కు లేని వాళ్ళు మిమ్మల్ని నేను ఏమైనా చేయగలను తలుచుకుంటే, సో ఏంటి మీరు, ఆ అమ్మాయి ఏమో అలా మాట్లాడుతుంది, నేను వెళ్ళి మాట్లాడుతుంటే మీరన్నా చెప్పొచ్చు కదా పెద్దోళ్ళు, అది ఇది అని మా అమ్మతో మాట్లాడు. మా అమ్మకి చాలా భయం వేసింది ఫస్ట్ టైం. సో ఎవరన్నా అలా మాట్లాడితే, అసలే హైదరాబాద్ సిటీలో మేము అప్పుడే వచ్చి కొత్తగా ఉన్నాము, సో ఇంకా కష్టం కదా అని ఇంకా మా అమ్మ వెళ్ళి ఏం చేసింది, ప్రొడ్యూసర్కి చెప్పాను, చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, సినీ మీడియాలో టీవీ మీడియాలో కూడా. సో వెళ్ళి చెప్పింది, డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఆయన చాలా కన్సిడర్ చేశారు, వెంటనే మేనేజర్కి చెప్పడం, మేనేజర్ ఆయన్ని కనుక్కోవడం. కాకపోతే అన్ఫార్చునేట్లీ మేనేజర్ ఆయన కూడా సేమ్
ఫ్రెండ్స్ అనమాట. సో ఆయన్ని తీసేయడం లాంటివి అయితే ఏం జరగలేదు. నేనే తర్వాత సీరియల్ మానేసాను. ఓకే. సో అదే వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇంకా అంత వేధిచ్చింది ఎవరు లేరు, అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బేసిక్గా టీవీలో మనకి అంటే ప్రోగ్రామ్స్ లో అంతలా ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ తర్వాత అంటే నువ్వు ఫస్ట్ యూఎస్ వెళ్ళింది ఎప్పుడు? ఫస్ట్ యూఎస్ ఎప్పుడు వెళ్ళాను? ఏ షోకి వెళ్ళావు? అట్లాంటా వెళ్ళాను ఫస్ట్. సో తామా అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా వాళ్ళది. అక్కడ నా ఫస్ట్ షో. నాకు చాలా సార్లు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను, రిజెక్ట్ అయింది. 3 times రిజెక్ట్ అయింది హైదరాబాద్ లో. ఇంకా చెన్నైలో అప్లై చేస్తే అప్పుడు అక్కడ వచ్చింది అనమాట. సో వాళ్ళు ఏంటి యుఎస్ వాళ్ళు మా ఊరి వంట లేడీస్ బాగా చూస్తారు. ఇంకా అక్కడ తెలుసు కదా, ఇంకా వంటల ప్రోగ్రామ్ అంటే పిచ్చగా చూస్తారు జనాలు. ఇంకా వాళ్ళందరూ మీరు రావాలి అంటే నాకేమో వీసా వచ్చేది కాదు. ఇంకా ఫైనల్ గా అట్లాంటా వాళ్ళు పెట్టినప్పుడు వీసా వచ్చింది. ఫస్ట్ అట్లాంటా వెళ్ళాను 2013లో వచ్చింది. 13లో వెళ్ళాను. సో ఎవరికైనా బేసిక్ గా ఇక్కడ షోస్ చేయటం ఒకటి, అక్కడికి వెళ్ళి షో చేయటం అనేది అది ఒక డిఫరెంట్. ఇది అంటే ఫస్ట్ టైం యుఎస్ ఫ్లైట్ మూమెంట్ ఎవరికైనా కూడా. నిజంగా నేనైతే అనుకున్నా, అబ్బా ఫైనల్ గా యుఎస్ వెళ్తున్నాను నేను. 3 సార్లు వీసా రిజెక్ట్ అయింది, 4సారి సక్సెస్ఫుల్ గా వచ్చింది. సో చాలా ఎక్సైటింగ్ ఉండే. ఇంకా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే విజయవాడ హైదరాబాద్ తిరిగినట్టు తిరుగుతున్నారు అందరూ. ఆల్మోస్ట్ అంటే షోస్ కూడా అక్కడ ఎక్కువ చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. అండ్ బేసిక్ గా కాంటాక్ట్స్ కూడా అలాగే మనకి చాలా ఇవైపోయాయి. సింగర్స్ కూడా అంతే కదా, ఆల్మోస్ట్ ఇంకా సింగర్స్ వాళ్ళు అక్కడే ఉంటున్నారు అనుకుంటా నాకు తెలిసి. బేసిక్ గా అక్కడ ఒక ఇల్లు కొనేసుకొని ఎవరైనా అందులో దిగి వచ్చేయచ్చు. అంటే ఇప్పుడు షోస్ యాంకర్స్ లేకపోయినా నడుస్తాయి అక్కడ. సింగర్సే మాట్లాడుతూ యాంకరింగ్ చేసేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ. యాంకర్స్ పాటలు పాడేస్తున్నారు, సింగర్స్ యాంకరింగ్ చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది బేసిక్ గా. ఏమంటావు కదా? అంటే పాటలు పాడే యాంకర్స్ ఓకే, వాళ్ళు పాటలు పాడగలరు, పాటలు పాడలేరు మాలాంటి వాళ్ళు కష్టం కదా. సో ఇంకా వాళ్ళు కూడా బాగా ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి అందరికి అక్కడ. ఓకే. సో బేసిక్ గా యుఎస్ అనేసరికి చాలా మంది ఏవో పిచ్చి పిచ్చి అపోహలు ఉంటూ ఉంటాయి కదా. సో నీకు అక్కడ ఎప్పుడైనా ఏమైనా బిటర్ ఎక్స్పీరియన్స్? అస్సలు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా హోటల్స్ లో ఉండను, వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంట్లో ఉంటారు. అండ్ నువ్వు ఛానల్ అంటే ఈటీవీ తరపున కూడా సేఫ్ అసలు. ఇంకా అది ఎంత సేఫ్ నాకు తెలుసు, నేను ఛానల్ తరపున నేను వెళ్ళాను కాబట్టి. సో ఇంకా నాకు బీటర్ అక్కడేం లేదు, బాగా చూసుకుంటారు అక్కడ. ఇప్పుడు మన అంటే ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్స్ ఉన్నారు, బట్ అంటే కొన్ని ప్రోగ్రామ్స్ కి కొంతమంది ఫిక్స్ అయిపోయాడు. సుమక్క, ఇప్పుడు ఉదయ్ భాను, నువ్వు అభిరుచికి నేను అట్లాగా. సో నువ్వు ఇండస్ట్రీలో అంటే నీకు కాంపిటీషన్ అని అనుకునే వాళ్ళు ఎవరు? కాంపిటీషన్ తరహా ప్రోగ్రామ్ కి కానీ లేకపోతే నువ్వు చేయాలనుకునే దానికి నీకు కాంపిటీషన్ ఉన్న యాంకర్ల పేరు చెప్తాను నేను ఫస్ట్. అసలు సుమక్క, ఝాన్సీ అక్క ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు ఎక్కువ. ఉదయ్ భాను అక్క బ్రేక్ లో ఉన్నారు. నెక్స్ట్ అనసూయ, రష్మి, ప్రదీప్, రవి, శ్రీముఖి, నేను. ఇంకా షోస్ పెద్ద షోస్ స్టేజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు? అంతే, లాస్యా చేస్తుంది అంతే. షో స్టేజ్ అంటే ఆన్లైన్ స్టేజ్ షోస్ చేసేవాళ్ళు 8 మంది ఉన్నాం. ఈ 8 మందిలో అందరికి కావాల్సిన వర్క్ అయితే దొరుకుతుంది. 4 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా వీళ్ళ వల్ల నాకు రావట్లేదు? అయ్యో, ఎవరి వల్ల ఎవరికి రాకపోవడాలు ఏముంటాయి గీత ఇక్కడ? ఎందుకుంటాయి? ఇప్పుడు అను చేసినా నేను చేయలేను, అంత గ్లామర్ గా నేను ఉండలేదు. నువ్వు చేసినట్టు తను చేయలేదు, అంటే నువ్వు మాట్లాడినట్టు తను మాట్లాడలేకపోవచ్చు. సో ఎవరి వర్క్, ఎవరి స్టైల్ ఆఫ్ వర్క్ వాళ్ళకు ఉంటుంది. సుమకు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. సో ఎవరి స్టైల్ ఆఫ్ వర్క్ వాళ్ళకు ఉంటుంది. మన స్టైల్ కావాలనుకున్న వాళ్ళు మనల్ని పిలుస్తారు అంతే. నేను పర్సనల్ గా అయితే కాంపిటీషన్ అని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇప్పుడు ఇదివరకు టీవీ ఇండస్ట్రీలో అంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే చాలా పద్ధతిగా ఒక ఇలానే ఉండాలి అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే టీవీ కూడా మోర్ గ్లామర్ దీంట్లోకి వెళ్ళిపోయింది. మరి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా అంటే ఇలా వచ్చింది కాబట్టి నేను కూడా కొంచెం ట్రెండ్ మారుద్దాము? యాక్చువల్ గా నాకు బుర్రలో తొలిచింది. అంటే నరసింహ చెప్పాడు అనమాట, పాప నీకు పెళ్ళైంది, యువర్ ఏ వైఫ్, కోడలివి ఒక ఫ్యామిలీకి నువ్వు. సో నిన్ను చూసేవాళ్ళలో మా అమ్మ ఉంటుంది, మా నాన్న ఉంటారు, మా పిన్నులు సో అలా నువ్వు చేస్తే బాగోదు అని నా అభిప్రాయం. తెలుగు టీవీకి నువ్వు మామూలుగా ఉంటే సరిపోతుంది, నువ్వు ఆలోచించుకో అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు మనం అంతా ఇప్పుడు మోడర్న్ డ్రెస్లు వేసుకోవాలంటే ఫిగర్ మెయింటైన్ చేయాలి, జిమ్లకి వెళ్ళాలి, వర్క్ చేయాలి, తిండి తగ్గించాలి. ఎందుకు వచ్చిన బాధ? ఇదంతా శుభ్రంగా చక్కగా చీరలు వేసుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా వచ్చింది అనమాట. నా పర్సనల్ గా అయితే నాకైతే అనిపించింది. సో తను గైడ్ చేశాడు.
చేసేటప్పటికి ఇంకా ఆగిపోయావు. ఓకే, నువ్వైతే ఆగావు కాబట్టి అంటే ఆగని వాళ్ళు అంటే ఎవరిని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ట్రెండ్ కదా, ట్రెండ్ బేసిక్ గా. కాకపోతే నువ్వు ఆ ట్రెండ్ లోకి వెళ్ళకుండా నీ దీంట్లో నువ్వు వెళ్తూ ఉన్నావు, నా స్టైల్లో నీకు వచ్చే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అంతే. సో యూ హ్యాపీ? ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో అయితే కాంపిటీషన్ నీకు ఎవరు లేరు. వెరీ గుడ్. మరి ఇప్పుడు నువ్వు రవితో ప్రదీప్తో ఇద్దరితో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటావు కదా, ఎవరితో నీకు ఎక్కువ కంఫర్ట్ జోన్ ఉంటుంది? రవితో ఏబిసిడి చేస్తున్నాను ఇప్పుడు, అండ్ ఆల్మోస్ట్ ఎందుకు స్టేజ్ షోస్ కూడా చాలా చేశాను. ప్రదీప్తో కూడా స్టేజ్ షోస్ చాలా చేశాను. ఇద్దరిది డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు యాంకరింగ్ లో ఇందాక మనం చెప్పుకున్నట్టు గ్లామర్ కి ట్రెడిషన్ కి ఎంత తేడా ఉందో, వాళ్ళిద్దరిలో గ్లామర్ ఒకళ్ళు, ట్రెడిషన్ ఒకళ్ళు. ఎవరు గ్లామర్, ఎవరు ట్రెడిషన్? రవి గ్లామర్, ప్రదీప్ ట్రెడిషన్. అంటే ప్రదీప్ చాలా వాల్యూస్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, కొంచెం పద్ధతిగా అండి అంటూ, సో అట్లా బాగా మాట్లాడతాడు. కో యాంకర్ ని కూడా మీరు అని సంబోధిస్తూ. సో ఎప్పుడు అబ్బాయి అమ్మాయిల్ని నువ్వు అండా నేను చూడలేదు. సో చాలా పద్ధతిగా, చాలా తను మీరు అనే అంటాడు. ఆ అబ్బాయిని చూసి నేను ఆ అబ్బాయిని మీరు అనడం స్టార్ట్ చేశా. మరి అబ్బాయి మీరు అంటుంటే నేను నువ్వు అంటే బాగోదు అని చెప్పి ఇంకా స్టేజ్ షోస్ చేసేటప్పుడు తను మీరు అని, నేను కూడా ఇంకా మీరు అని స్టార్ట్ చేసా అబ్బాయిని. సో ఇంకా రవి ఏంటి ఆ అలవాటుతో నేను వచ్చి మీరు అంటే యాక్చువల్టీ నువ్వు అని చెప్పు మీరు అంటావు అని చెప్పేసి ఆ అబ్బాయి ఫుల్ కలివిడిగా ఉంటాడు. సో చాలా ఇంకా లైవ్లీగా, ఇంకా ఇంకా తెలుసుగా రవి ఎట్లా స్టైల్ ఇంకా అట్లా ఉంటాడు ఆ అబ్బాయి. సో వాళ్ళిద్దరికి అంత తేడా ఉంది. బట్ అంటే కొంచెం నీ టైప్ ప్రదీప్ అంటావు కొద్దిగా, కొద్దిగా ఏం కాదు చాలా వరకు. అంటే ఇప్పుడు ఏదైనా షో అన్నప్పుడు చెప్తారు కదా ఇట్లా కో హోస్ట్ ప్రదీప్, కో హోస్ట్ రవి అని చెప్పి, అప్పుడు ఎవరి పేరు చెప్పగానే ఫస్ట్ నువ్వు అమ్మయ్య అనుకుంటావు? ప్రదీప్ పేరు చెప్తే ఓకే వెళ్ళిపోతా, రవి పేరు చెప్తే కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తా. ఓకే ఈ అబ్బాయి ఇలా మాట్లాడతాడు, మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో అబ్బాయి గబుక్కున వచ్చేస్తాయి. అదొక స్టైల్ పాప, అనాలని కూడా అనడు, అలా వచ్చేస్తాయి. దాన్ని మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అక్కడికి నేను చెప్తా రవి ప్లీజ్ రవి నువ్వు మీరు జోకులు వేసినట్టు నా మీద ఎక్కువ నేను తీసుకోలేని ఏడ్చేస్తాను అంటే లేదు 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 నేను అట్లా చేయనులే అని. ఆ అబ్బాయి కూడా చాలా బాగా ఇంకా ఇప్పుడు ఏబిసిడీలో అయితే ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది ఇద్దరికి. సో నేను ఎలా ఉంటాను అబ్బాయికి అర్థమైంది, ఆ అబ్బాయి స్టైల్ ఏంటి నాకు అర్థమైంది. సో కొంచెం అడాప్ట్ చేసుకుని ఇద్దరం హ్యాపీగా చేసేసుకుంటున్నాం ఇప్పుడు ఆ షో. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వే అన్నావు కదా వాళ్ళ స్టైల్ డిఫరెంట్ అని చెప్పి, అలాంటి షోస్ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంటే నవ్వుకుంటా నేను కూడా. ఇప్పుడు రవి షోస్ చూసి నేను కూడా నవ్వుకుంటా, అబ్బాయి వేసే జోకులకి నాకు నవ్వు వస్తుంది. కానీ ఇలా మాట్లాడకూడదు కదా అనే ఒక థాట్ వస్తుంది. అంటే నవ్వుకుంటాం, నవ్వేటప్పుడు నవ్వేసుకుంటాం చక్కగా. సో అందుకే ఆ ప్రోగ్రామ్స్ కూడా హిట్ అవుతున్నాయి కదా, నవ్వేటప్పుడు నవ్వేసుకుంటే వాటికి ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయో అదే విధంగా అదే కూడా వస్తాయి. సో నవ్వేటప్పుడు నవ్వేసుకుంటాము. తర్వాత అది మనం బయట మాట్లాడాలంటే మాట్లాడలేం, కంప్లైంట్స్ కూడా ఉంటాయి. సో అదొక స్టైల్. అంటే నేను ఎప్పుడైనా అలాంటిది ఏమైనా చేయలేదు? లేదు నేను చేయవా అసలు? ఏరా ఊరే అనుకుంటే ఏమేమి వస్తాయి అనుకుంటూ అస్సలు చేయను. మొన్న ఏబిసిడి షోలో రవి అన్నాడు అనమాట, నేను చెప్తాను నువ్వు ఏంటి శ్రీముఖి చెప్తుంది పీకినవు తీయని అట్లా చెప్పు అని అన్నాడు. అంటే నేను చెప్పను రవి అంటే నువ్వు చెప్పు ఏం కాదు. ఇంకా శ్యాము వీళ్ళందరూ కూడా వచ్చేసి అబ్బా చెప్పు ఒకసారికి ఏం కాదు అంటే ఇంకా ఆ మాట చెప్పడానికి నేను లోపల ఎంత కుళ్ళి ఏడ్చానో నాకు తెలుసు. కాదు నువ్వు ఆ మాట అనటానికి ఎంత ప్రిపేర్ అయ్యావు అనుంటావా అని చెప్పి నేను ఆలోచిస్తాను. అసలు నిజంగా ఒకసారి అనవా? అది రాదు అసలు నిజంగా. ఇంకా ఈ అబ్బాయితో ఉంటే నాకు ఇంకా ఎన్ని నేర్పిస్తాడు అనుకున్నాను నేను అసలు ఆ రోజు అయితే. సో అయితే అలా పార్టీస్ ఇష్టం, చక్కగా డాన్సులు చేయడం శుభ్రంగా. లాస్ట్ టైం నీ బర్త్డే కూడా ఏదో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు కదా. నా జీవితంలో అసలు అన్ని కామెంట్స్ అన్ని అంత కాంట్రవర్సీస్ నేను ఎప్పుడు వినలేదు తెలుసా. అంటే ఎలా రాశారంటే అసలు యూట్యూబ్ లో అయితే అంటే బర్త్డే పార్టీలో రెచ్చిపోయిన శ్యామ్లా, నేను ఏం రెచ్చిపోయినంత నాకు అర్థం కాల. ఓపెన్ చేసి చూసుకుంటే నేను డాన్స్ వేస్తున్నాను, మా మరిది చెయ్యి ఒకటి ఇలా ఉంది, ఆ అబ్బాయి వేరే స్టెప్ వేస్తున్నాడు. సో కరెక్ట్ గా చెయ్యి అలా ఉంది అక్కడ, మా మరిది అబ్బాయి అసలు రాశారు కింద. నేనైతే షాక్ అయిపోయా, అసలు ఏంటి వీళ్ళు ఇలా రాశారు అనుకున్నా నిజంగా. నీ గురించి నువ్వు విన్న ఒక పెద్ద కాంట్రవర్సీ అదేనా? అంతకంటే ఏం రాలేదు అనుకుంటా. నీకు ఎప్పుడైనా లింకప్స్ పెట్టారా అంటే ఎవరితోనైనా ఇలాగ ఇండస్ట్రీలో
లింకప్స్ ఏం లేవు. అంత అంత ఛాన్స్ ఎక్కడుంది, మనకి పేరు వచ్చేసరికి పెళ్ళి అయిపోయింది కదా. పెళ్ళైనా కూడా యూజువల్ గా ఏదైనా రాస్తూ ఉంటారు కదా, అట్లాంటివి ఏమీ లేదు ఆ వరకు. అవునులే, ఎక్కువ వినలేదు, రూమర్స్ కూడా ఏమీ లేవు. అదే ఇప్పుడు కాంట్రవర్సీస్ కూడా పెద్ద ఉండవు. ఒకటే ఒక కాంట్రవర్సీ అనమాట, ఏంటి సినిమాల్లో ఆఫర్లు లేక పార్టీ ఇచ్చి సినిమా వాళ్ళని ఇన్వైట్ చేసి ఛాన్సుల కోసం గ్రాబ్ చేస్తుంది అందరినీ అనే ఒక రూమరు ఆ బర్త్డే పార్టీ వల్ల. నేను ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ ఫర్ కిడ్స్ ఆ టైంలో. సో కన్సీవ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంత ఎంజాయ్ చేయలేము, పిల్లలు ఉంటారు, బాగా డాన్స్ చేయలేం కదా, పిల్లల్ని వేసుకుని పబ్బులకి వెళ్ళలేం కదా, సో ఉండదు. సో లాస్ట్ బర్త్డే బాగా ఎంజాయ్ చేద్దాము అని ఫిక్స్ అయ్యి అంతా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి సుహాసిని వచ్చింది, సాయి ప్రసాద్ గారు వచ్చారు, మాటి సాయి ప్రసాద్ గారు, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అంతే. వెరీ క్లోజ్ పీపుల్, అంతే, ఎవ్వరు లేరు అసలు. దీనికే వాళ్ళంత రాశారు. నా కర్మ ఏంటంటే నరసింహ నాకు ఒకసారి కట్టుకొని ఇస్తే, ఎప్పుడో అబ్బాయి స్పెయిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇప్పటివరకు వేసుకోవాలా, సరే ఆ రోజు వేసుకున్నా. డ్రెస్సుల స్టైలింగ్ కూడా మార్చేసిన యాంకర్ శ్యామ్లా, మిగతా యాంకర్లను చూసి ఆ రూట్లోకి వచ్చేసిన యాంకర్ శ్యామ్లా. అబ్బా ఎన్ని రాశారంటే మనకి కొన్ని టేస్ట్లు ఉంటాయి, ఎప్పుడైనా అలా ఇచ్చేస్తే నేను వేసుకుంటా, కాకపోతే పబ్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటా, పబ్స్కి పట్టు చీర కట్టుకుని వెళ్ళలేం కదా ఖచ్చితంగా. అది ఇప్పుడు ఆఫ్టర్ అంటే పిల్లల తర్వాత కూడా ఇట్లానే కెరియర్ అంటే ఇంత బిజీగా కంటిన్యూ చేద్దామనా, లేకపోతే పరిమితంగా చేద్దామనా? చేద్దామని అనుకుంటున్నా, బికాజ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అత్తయ్య అయితే చెప్పారు నేను హెల్ప్ చేస్తాను, నేను వస్తాను, సో ఐ విల్ టేక్ కేర్, నీతో పాటు షూటింగ్ కూడా వస్తాను, సో నువ్వు చేసుకో. అమ్మ కూడా చెప్పింది నేను ఉంటాను చేసుకో అని. సో ఇలాగే చేద్దామనే ఉంది, తెలియదు, చూడాలి. ఓకే, బాగుంది. సరదాగా ర్యాపిడ్ ఫైర్ ఆడదామా? ర్యాపిడ్ ఫైరా? నన్ను అడిగితే ఏం చెప్తాను ర్యాపిడ్ ఫైర్, నీకు పెద్ద కాంట్రవర్సీలు కూడా ఏం దొరకవు నా దగ్గర నుంచి. జస్ట్ అలా సరదాగా. ఓకే. కాకినాడ కాజా ఇష్టమా, హైదరాబాద్ బర్గర్ ఇష్టమా? కాజా. కాజా అంతే ఈజీగా అడుగుతాను అనుకున్నావా? సుమకి ఇష్టమా, ఝాన్సీకి ఇష్టమా? అంటే ఇష్టమా కదా, ఎవరి ఫేవరెట్? అంతసేపు ఆలోచించుకో, టక్కని చెప్పాలి. అబ్బా అంతే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇష్టం, ఎలా చెప్పాలి? ఒక్కటే చెప్పాలి. ఫస్ట్ ఇద్దరు పేర్లు చెప్పగానే ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు చెప్పాలి. కాదు, ఇప్పుడు సుమాక్కలో నాకు స్పాంటనిటీ ఇష్టం, ఝాన్సీలో నాలెడ్జ్ ఇష్టం, ఎలా చెప్పాలి? ఇప్పుడు నాకు రెండు కావాలి. అనసూయ. అనసూయ. ప్రదీప్ ఆర్ రవి? ప్రదీప్. లాస్య ఆర్ శ్రీముఖి? లాస్య. గీత ఆర్ మృదుల? గీత. మా ఊరి వంట ఆర్ గోరింటాకు? మా ఊరి వంట. ఎనీ టైం. స్పెషల్ ఇది కదా, స్పెషల్ అటాచ్మెంట్. స్పెషల్ ఫ్యామిలీలో కూడా ఇప్పటికీ వీఆర్ టుగెదర్. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇంకా ఆయనకి నేను ఒక డాటర్ లాగా, సో హిల్ టేక్ కేర్ ఆఫ్ మీ. మా టీవీ ఆర్ జీ టీవీ? ఓ మై గాడ్, మా టీవీ ఫస్ట్ మా ఊరి వంట ఇచ్చింది, జీ టీవీ ఫస్ట్ ఆన్లైన్ షో లక్ష్మీరావే ఇచ్చింది, అండ్ స్టిల్ కంటిన్యూయింగ్. బేసిక్గా యాంకర్స్ కష్టము ఐ నో, బట్ స్టిల్ అడిగాను. బట్ మళ్ళీ నేనే అడగలేదు, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున దీన్ని శ్యామలాకి మా టీవీ అంటేనే ఇష్టం, శ్యామలాకి జీ టీవీ అంటేనే ఇష్టం. నిన్న అందులో పడేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను అడగగానే టక్కుమని వచ్చావు. సో ఏదేమైనా అంటే ఇప్పటిదాకా నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఎప్పుడైనా ఎవరైనా అడగగానే టక్కుమని గుర్తొచ్చేది నీకు? నేను మా ఊరి వంట చేసే టైంలో మా ఊరి వంట ఆపేసాను, ఆపేసి 1 year గ్యాప్లో ఉన్నాను. సో ఫస్ట్ సీజన్ అయిపోయింది మా ఊరి వంట, 1 year గ్యాప్. సెకండ్ సీజన్ అడిగారు, చేసాం కదా ఇంకా 4 ఏళ్ళు కొత్తగా చేసేది ఏముంటుందిలో, ఐ వాంట్ టు వెయిట్. ఆ టైంలో చాలా ఖాళీగా ఉండేదాన్ని, సో బాగా తిరిగేదాన్ని అనమాట ఊళ్ళు, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అటు ఇటు. అప్పుడు ఒక గుళ్ళో ఒక పండు ముసలి ఆవిడ, ఐ థింక్ 80 years ఏమో ఉంటాయి అనుకుంటా, ఆవిడ వచ్చి ఇలా 2 చేతులతో ఇలా పట్టుకుని నన్ను, అసలు మా ఇంట్లో నా మనవరాలు ఎలా ఉంటుందో నువ్వు అలా ఉంటావమ్మా, మా ఊరి వంట 4 ఏళ్ళు అసలు ఎంత బాగా చేసావు అసలు నువ్వు, అందులో బామ్మ వంటలు అవి కూడా ఉండేవన్నమాట. సో చాలా బాగా మాట్లాడతావు అసలు పెద్దవాళ్ళతో, తెలుగు చాలా బాగుంటుంది, పండుగలప్పుడు ఎంత అందంగా తయారవుతావు, ఇంట్లో అమ్మాయి లాగా ఉంటావు, నాకెందుకో సుమా తర్వాత అసలు నువ్వు చాలా బాగా మనసుకు దగ్గరగా అనిపిస్తావు అని చెప్పి ఇంకా చెప్పారనమాట. సో అది నాకు చాలా. నీకు ఎప్పుడైనా నీ హైట్ మైనస్ అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు. అంటే కొన్నిసార్లు కొంతమంది యాంకర్స్ పక్కన చూస్తే పాపం వాళ్ళు ఇలా అనిపిస్తాను, ఇలా అనిపిస్తాను. ప్రదీప్ షోకి నేను ఎందుకు పర్టికులర్గా చెప్పట్లేదు అంటే, షోకి వెళ్ళగానే కింద చూస్తాడు ఫస్ట్, ఎందుకండి మాతో ఆడుకుంటారు తీసేయండి.
వెంటనే తీసేస్తాను. ఇంకా అప్పటి నుంచి నేను వేసుకోవడం మానేసా. ఇంకా షో అంటే ఫ్లాట్స్ వేసుకుని వెళ్తా. అండ్ ఇంకొకటి అడుగుదాం అనుకుంది ఏంటంటే, నువ్వు ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు నువ్వు చెప్పావు కదా కాకినాడ నుంచి చక్కగా ఒక పల్లెటూరు అమ్మాయిలాగా నీట్ గా, తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్, స్టైలింగ్ కానివ్వు, అంటే నీకు డిజైనర్స్. సో ఇది అంటే నీ అంతటి నువ్వే, సో మరి నీ స్టైలింగ్ అది నువ్వేనా లేకపోతే? లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను చూసి కూడా నేర్చుకునే టైప్ కాదు. నరసింహ చాలా మార్చాడు నన్ను. సో ఇలాంటి బట్టలు వేసుకోవాలి. నాకు ఇది వరకు బట్టలు ఎంత జిగేల్గా ఉంటే అంత గొప్ప అనుకునేదాన్ని నేను. ఎంత షైనింగ్గా ఉంటుంది. తనకి ఏంటంటే సాఫ్ట్గా ఉండాలి, మెటీరియల్ డీసెంట్గా ఉండాలి వేసుకుంటే. సో ఏదేమైనా మీ ఆయన క్లాసు నువ్వు మాస్ అంటావు. ఆబ్వియస్లీ నేను కనిపించని మాసు. నేను కనిపించే క్లాస్ అంతా చాలా సార్లు మెసేజెస్ కూడా చేశారు, డ్రెస్ బాగుంది, లుక్ బాగుంది, డ్రెస్ బాగుంది. సో అయితే శ్యామల డ్రెస్సింగ్ క్రెడిట్ అంతా ఎవరికి? ఇప్పటికీ కూడా డ్రెస్ డిజైనర్ తేగానే వేసుకుని తనకి చూపిస్తా. బాగుంది అంటే ఓకే, బాగా తను ఏమన్నా అన్నాడంటే నో వద్దు. సో ఏదేమైనా కూడా సో హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే కెరియర్ని అంటే బేసిక్గా అందరికి ఆటుపోట్లు అనేవి చాలా ఉంటాయి. నువ్వు అవన్నీ తట్టుకొని నిలబడి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చావు. శ్యామల అనేసరికి ఒక ఇది క్రియేట్ చేసుకున్నావు. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయావు యాక్చువల్ గా చెప్పాలి. వరల్డ్ వైడ్ గా ఆబ్వియస్లీ, అంటే నువ్వు అమెరికాలో అన్ని షోస్ అమెరికాలో. అమెరికా వరల్డ్ కదా, ఎవరైనా అంటే నాకు రాదనుకుంటారు. సో అలా అది ఒక్కటే వరల్డ్ కాదు కదా అని, వరల్డ్ మొత్తం. ఓకే సరే, హోల్ వరల్డ్. ఓకే, లండన్ లో, ఆస్ట్రేలియాలో, అన్నిట్లో. సో అలా జర్నీ అంటే నేను చూసినప్పుడు మాకు కూడా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ మన లయా టీం వాళ్ళు చూస్తే కూడా శ్యామల అనేసరికి వాళ్ళు కూడా చాలా, రామ్జీ లాంటి వాళ్ళందరూ కూడా శ్యామల సూపర్ అబ్బా అలా ఇలా అంటే అందరూ బాగా చెప్పుకుంటూ ఉంటారు. అండ్ నువ్వు ఇక్కడతో స్టాప్ అవ్వకుండా రేపు అమ్మ అయిన తర్వాత కూడా దీనికంటే డబుల్ సక్సెస్, అంటే నీ బేబీ నీకు డబుల్ సక్సెస్ తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఫైనల్ గా నీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గీత ఇంత చెప్పింది కదా, అదంతా మీ వల్లే వచ్చింది. లేకపోతే మీరు షోస్ చూడకపోతే, మీరు అభిమానించకపోతే ఏం వచ్చేది కాదు. సో మీరే నా స్ట్రెంగ్త్, ఎప్పుడు నా బలంలాగా అలాగే ఉండండి నా పక్కన, ఇంకేం అక్కర్లేదు. మీ నమ్మకాన్ని నేను ఎక్కడ చెడగొట్టాను, అదైతే చెప్తాను. సో ఇన్ని క్వశ్చన్స్ అడిగావు కదా నన్ను, ఒక్క క్వశ్చన్ అడుగుతాను తప్పకుండా. సో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? 2017. ఉన్నాడా ఎవరైనా అబ్బాయి? ఎవరు లేరు. మరి ఎలా అంత కరెక్ట్గా ఎలా చెప్పొచ్చు? అంటే లాస్ట్ 2016 అని చెప్పి ఇప్పుడు 2017 చెప్పు కరెక్ట్ గా. లాస్ట్ టైం స్టార్ మేళకి వెళ్ళినప్పుడు సుమక్కకి చెప్పా 2016. ఎప్పుడు అంటే 2016 అక్క అన్న. మొన్న స్టార్ మేళకి వెళ్ళా సంక్రాంతికి, 2017. కానీ 2017 క్యాలెండర్ లో మారుతాయి కానీ నువ్వు పెళ్లి మాత్రం అవదా? మోస్ట్లీ అనుకుంటా 2017 లాక్ చేసి పక్కన పెడదామని. ఎవరు ఏంటని తెలియదు. దొరకరంటావా నా ఫేస్ కి? అసలు ఈ పాటికే దొరకాలి, అది కదా నా బాధ. అందరికి అదే డౌట్. నేనేం అలా కాదు. ఏమో నువ్వు కూడా పెళ్ళైన తర్వాత ఒకసారి బ్యాంక్ తో వస్తావేమో. 8 years లవ్, 7 years. అలాంటి బ్యాంక్స్ మనకి లేవు. ఇలాంటి కాంట్రవర్సీస్ విన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది బేసిక్ గా? జనరల్ గా ఇలాంటి కాంట్రవర్సీస్ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి కాంట్రవర్సీ? లాస్యా ఇప్పుడు చాలా కాంట్రవర్సీ. లాస్యా అది ఏంటంటే నాకు పర్సనల్లీ తెలుసు. నాకు ఆ అమ్మాయి ఫస్ట్ మేము జీ షోస్ చేసినప్పుడు కలిసేవాళ్ళం. క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు, కలిసినప్పుడు చెప్పేది ఇలాగా అలాగా, ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ప్రపోజల్, అది ఇది మొత్తం అంతా చెప్పేది. నాకేమో నిద్ర వచ్చేది. ఆ పిల్ల రాత్రి పడుకోదు, పడుకోకుండా అన్ని మాట్లాడుతూ ఉంటుంది. రూమ్మేట్ కొడతా పడుకునేదాన్ని. సో అలా కొంచెం తెలుసు. పెద్ద కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ఏం పెద్ద ఫీల్ అంటే ఇలాంటివి ఏమన్నా? అవునా, నేను కామన్ ఆడియన్స్ లాగా ఓపెన్ చేసి చాలా యాంగ్జైటీగా ఏం చెప్పారు వీళ్ళు చూస్తాను. ఏదైనా కూడా అంటే పైన ట్యాగ్ పెద్దది ఉంటుంది, లోపల ఏమీ ఉండదు, అది మాత్రం నిజం. సో అలా ట్యాగ్స్ చూసి మోసపోకండి, ఓకే? అందరూ మంచోళ్ళు, ఎవ్వరు చెడ్డోళ్ళు లేరు మా ఇండస్ట్రీలో. సో నా పెళ్ళికి ఖచ్చితంగా నేను పిలుస్తాను. నీ పెళ్ళికి నువ్వు నన్ను పిలవలేదు కానీ మా పెళ్లి పిలిచే పరిస్థితుల్లో నేను లేను. నాకు అవన్నీ వద్దు, నువ్వు పిలవలేదు అంతే. స్టిల్ నా పెళ్ళికి అర్థం చేసుకో. ఎక్కడున్నా కూడా రా, అప్పుడు నీ పాపను బాబుని ఎత్తుకుని రా. తప్పకుండా. ఓకేనా? 2017 లో ఖచ్చితంగా చేసుకుంటా. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.